నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలన్న మహా సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదావరి నదిని నిండు కుండలాగా మార్చి రైతుల కన్నీళ్లు తుడిచారని, నేడు రేవంత్ సర్కార్ గోదావరి నదిని ఎడారిగా మార్చి సాగునీరు అందించక రైతులను అడిగోస పెడుతోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ ఆరోపించారు. చందర్ ఆధ్వర్యంలో గోదావరి కని పట్టణ శివారు గోదావరి నది ఇసుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పెద్ద ఎత్తున వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇసుకలో క్రికెట్, ఖోఖో, కబడ్డీ ఆటలు ఆడారు. అనంతరం చందర్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నిండు కుండలాగా ఉన్న గోదావరి నదిలో తెప్పల పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ పాలనలో గోదావరి ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచాక నమ్మిన వారిని నట్టేట ముంచారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయకుండా కేసీఆర్పై అక్కసుతో రేవంత్ ప్రభుత్వం రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కన్నపల్లి పంప్ హౌజ్ నుండి నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, గాదం విజయ, బాది అంజలి, టీబీ జీకేఎస్ నాయకులు పర్లపల్లి రవి, నూనె కొమరయ్య, వడ్డపల్లి శంకర్, బీఆర్ఎస్ నాయకులు అచ్చవేణు, తోకల రమేష్, చెలకలపల్లి శ్రీనివాస్, నారాయణ సుమారతి, కల్వ శ్రీనివాస్, పీచర శ్రీనివాస్, జక్కుల తిరుపతి, అల్లం ఐలయ్య, ఇరుగురాల శ్రావణ్, చింటూ, నూతి తిరుపతి, గుంపుల లక్ష్మి, కిరణ్జీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ మహానాయకులు, అపర భగీరథులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు రామగుండంలో ఉన్నాం. ఆ రోజు నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో పడవల పోటీలను నిర్వహించినాం. 20 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి మీద అక్కసుతో, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో ఈరోజు కాళేశ్వరంను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది. ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో ఇలా మేమంతా కూడా కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, అదేవిధంగా ఖోఖో పోటీలను ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కావాలని గతంలో పాదయాత్ర చేసినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నది. కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే, ఎన్నికల సమయంలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఆ అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం 20 నెలలుగా ఈ గోదావరిని ఎండబెట్టిండ్రు. 225 ఉన్నటువంటి పిల్లర్లు, 2 పిల్లర్లు మాత్రమే ఈ యొక్క చిన్నగా డ్యామేజ్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా రిపేర్ చేయకపోగా ఇలా రైతుల మీద ఇలా ప్రతి ఒక్క ఎకరానికి ఎండగొట్టేటువంటి పరిస్థితికి దాపరించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే ప్రారంభం చేయాలని, కన్నెపల్లి పంప్ హౌజులను వెంటనే పంపులను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసనగా ఈ యొక్క క్రీడలను ఎండిపోయినటువంటి గోదావరిలో నిర్వహించడం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు రైతుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఉండవచ్చు గాక, మీరు రైతులు మీకు ఏం చేసిండ్రు? రైతుల మీద మీకు కోపం ఎందుకు? ఇలా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ వర్షాకాలం 50% కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే గోదావరిలో నీళ్లు లేవు. ప్రాణహిత ద్వారా వచ్చేటువంటి నీళ్లు 1,48,000 క్యూసెక్కులు ప్రతిరోజు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. వాటినన్నా మీరు వెంటనే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.